అంటే ఏమంటారు వీళ్ళని హేతువాదులు అంటారు చూసారా. హేతువాదులు అంటే వీళ్ళు ఏ దేవుడిని నమ్మని కాదు, అంతే. అసలు దేవుడు లేడు. వాళ్ళు నమ్మేది ఏంటంటే సైన్స్ నమ్ముతారు. ఈ భూమి, ఈ సృష్టి ఇలాగా, ఈ భూమి ఎలా ఏర్పడింది, సూర్యుడు ఎలాగ ఏర్పడ్డాడు, చంద్రుడు ఎలాగ ఏర్పడ్డాడు, ఇదంతా కూడా పరిణితి చెంది కొన్ని వేల కోట్ల సంవత్సరాలు మరి ఇలాగ మార్పు చెందుతూ ఇప్పుడు ఈ రోజు ఇలా వచ్చింది అని వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళ హేతువాదులు ఏమన్నది నాస్తికులు. వండర్ఫుల్, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పదం గుర్తు రాలేదు. నాస్తికులు అనగా మా దేవుడు లేడు అంటారు. దేవుడు లేడు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా నమ్మేది ఏంటంటే భక్తి అంటే ఏదో ఒక దేవుడిని ఏదో ఒక మతంలో భక్తి చేస్తూనే ఉన్నారు. కానీ విషయం ఏంటి తెలుసా, మరి అందరికీ భక్తి ఉన్నప్పుడు నరహత్యలు ఎలా జరుగుతున్నాయి, దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి, కూనీలు మంటలు ఎలా జరుగుతున్నాయి, కిడ్నాప్లు ఎలా జరుగుతున్నాయి, మోసం ఎలా జరుగుతుంది, మోళి ఎలా జరుగుతుంది, లోకంలో భయంకరమైనటువంటి రక్తపాతం ఎలా ప్రవహిస్తుంది. వాళ్ళకి భక్తి లేదా? ఉందే, బోళ్ళంత భక్తి ఉంది. దొంగోడు కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాడంట, మొక్కుకుంటాడంట. మొక్కుకుని నాకు ఇవాళ మంచి కలెక్షన్ వచ్చి ఇలా చేయండి కూడా నీకు వస్తే కనుక నీకు ఇంత ఎత్తాను ఉండేలో అని చెప్పి మొక్కుకుని వెళ్తాడంట. కావాల్సింది ఏంటంటే ఏం కావాలండి? భయము కావాలి. హల్లెలూయా. భయము. నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను, భక్తి మనిషిని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తుంది. భయము మనిషిని పాపం చేయకుండా ఆపుతుంది. హల్లెలూయా. తప్పు చేయడానికి భయపడాలి, అబద్ధం ఆడడానికి భయపడాలి, పాపం చేయడానికి భయపడాలి. ఎవరి భయం? దేవుని భయము. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు, రేపు దేవుడు నన్ను లెక్క అడుగుతాడని భయం ఉండాలండి. మనుషులు భయం లేకపోయినా పర్లేదు, కానీ మనుషులకు నువ్వు భయపడిపోయినా పర్లేదు. నేను ఎవరిని లెక్క చేయనండి, ఎవడంతాడే నేనంత మంచిది బాబు. నువ్వు మనుషులు లెక్క చేయకపోతే చేయకపోయావు, కానీ నీ ఎవరు లెక్క చేయాలి? దేవుణ్ణి మాత్రం లెక్క చేయాల్సిందే ప్రతి మనుషుడు. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి మనం లెక్క చేసినప్పుడు ఆయనంటే భయభక్తులు ఉన్న భయం ఉన్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం, దేవుడు నా మాటలు వింటున్నాడనే భయం. రేపొద్దున దేవుడు నేను చనిపోయిన తర్వాత కూడా నా పాపాలు నన్ను వెంటాడతాయి, రేపొద్దున దేవుడు నన్ను తీర్పులో లెక్క అడుగుతాడు అనే భయం నీలో ఉండాలి. ఏ తప్పు